నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ సిగ్నేచర్. ఇరాన్ యుఎస్ దేశాధినేతలు సంతకాలు సరే, ఒప్పందాన్ని అమలు చేయగలరా? శాశ్వత ఒప్పందం కోసం ఎలాంటి కండిషన్లు పెట్టారు? నైరుతి రుతుపవనాలు మాయమైపోయాయా? మన తూర్పు తీరంపై పాకిస్తాన్ ఎందుకు కన్నేసింది? గంటకు 300 కోట్ల సంపాదన, ఎలన్ మస్క్ ట్రిలియనీర్ ఎలా అయ్యారు? ఇలాంటి ఆసక్తికర కథనాన్ని ఇవాళ ఏబిఎన్ సిగ్నేచర్లో చూద్దాం. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. డీల్కు సంబంధించి అవగాహన ఒప్పందంపై యుఎస్ అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ సంతకాలు చేశారు. దీంతో అన్ని శుభ పరిణామాలే జరుగుతున్నాయి. అయితే ఈ డీల్ను అమలు చేయగలరా? ఇరాన్కి ఇచ్చిన హామీలను అమెరికా నెరవేర్చగలదా? పద్నాలుగు అంశాలతో కూడిన ఈ ఒప్పందంపై ఇరాన్, అమెరికా సంతకాలు చేశాయి. G7 శిఖరాగ్ర సమావేశం అనంతరం వెర్సైల్ ప్యాలెస్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ విందు ఇచ్చారు. ఇక్కడ ట్రంప్ సంతకాల కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను వైట్ హౌస్ విడుదల చేసింది. ఇది శాశ్వత శాంతికి మార్గం సుగమం చేస్తుందని వైట్ హౌస్ ప్రకటించింది. హర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుందని, ధరలు తగ్గుతాయని ప్రకటించింది. తాము కూడా ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశామని ఇరాన్ ప్రకటించింది. 60 రోజుల ఈ అవగాహన ఒప్పందాన్ని బలహీనపరిచే చర్యలను అమెరికా చేపట్టకూడదన్నారు. ఈ సమయంలో తమపై కొత్త ఆంక్షలు విధించడం కానీ, ఈ ప్రాంతంలో సైనిక మోహరింపులు పెంచడం వంటివి చేయకూడదని స్పష్టం చేసింది. తమ వద్దనున్న శుద్ధి చేసిన యురేనియం దేశంలోనే ఉంటుందని, దానిని విదేశాలకు తరలించబోమని తేల్చి చెప్పింది. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ కూడా ఈ సంతకాల విషయాన్ని ధృవీకరించింది. దీన్ని ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించుకున్నారు. ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ఇందులో తొలి అడుగుగా ఇరాన్ తక్షణమే హర్ముజ్ ను పూర్తిగా తెరుస్తుందని, అమెరికా నావిక దిగ్బంధనాన్ని ఎత్తివేస్తుందని వెల్లడించారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పటికే లెబనాన్ మీద మాకున్నటువంటి రిజర్వేషన్స్ మాకున్నాయి, ఈ ఒప్పందం ఇష్టం లేదని చెప్పేసి నెతన్యాహు ప్రకటించిండు. మాకు సంబంధం లేదన్నట్టే మాట్లాడండి. ఇరాన్ మాత్రం ఈ ఒప్పందంలో లెబనాన్ మీద కూడా, లెబనాన్తో సహా హిజ్బుల్లాల మీద, హైతీల మీద, తదితర గాజా మిగతాటువంటి వాటి మీద దాడులు చేయడం అనేది ఆపేయడం అనేది ఈ యుద్ధంలో భాగమే, ముఖ్యంగా ఈ ఒప్పందంలో భాగమే. మరీ ముఖ్యంగా లెబనాన్ మీద దాడి చేయడం అనేటువంటిది ఈ ఒప్పందంలో భాగమే. కాబట్టి వెంటనే విరమించాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేసింది. కాబట్టి ఏ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఎవరి రిజర్వేషన్స్ వాళ్ళే ప్రకటిస్తున్నారు. ఇజ్రాయెల్ ఏం సంబంధం లేదని ప్రకటించింది. ఇరాన్ ఏం లెబనాన్ విషయం కూడా ఒప్పందం ఉందని ప్రకటించింది. 60 రోజుల్లో ఇరాన్ అమలు చేయకపోతే మళ్ళా దాడులు చేస్తామని మరొక మాట జారింది. కాబట్టి ఇటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఏదేమైనా ఫర్దర్గా శాశ్వత శాంతి సాధించడానికి ఈ ఒప్పందం మొదటి మెట్టుగా భావించవచ్చు. ఒప్పందం ప్రకారం లెబనాన్తో సహా అన్ని ప్రాంతాల నుంచి తక్షణం సైనిక చర్యల ఉపసంహరణ ఉంటుంది. ఇరు దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించేలా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదనే కండిషన్పై ఒప్పందం కుదిరింది. ఈ తాత్కాలిక అవగాహన ఒప్పందం కుదిరిన 60 రోజుల్లోపు సంపూర్ణ తుది ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ఇరు దేశాలు చర్చలు జరుపుతాయి. అవసరమైతే పరస్పర అంగీకారంతో ఈ గడువును మరింత పొడిగించుకునే అవకాశం ఉంది. తుది ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని హోల్డ్ చేసింది. అలాగే అమెరికా కూడా ఎలాంటి కొత్త ఆంక్షలు విధించదు. హర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణానికి ఇరాన్ 60 రోజుల పాటు ఎటువంటి ఫీజులు వసూలు చేయదు. దీనికి ప్రతిగా అమెరికా తన నౌకా దళాన్ని హర్ముజ్ నుంచి ఉపసంహరించుకుంటుంది. అలాగే తుది ఒప్పందం కుదిరిన నెల రోజుల్లోగా ఇరాన్ సరిహద్దుల నుండి అమెరికా పూర్తిగా వైదొలగాలి. ఇరాన్ను అభివృద్ధి చేసేందుకు అమెరికా తన ప్రాంతీయ భాగస్వాములతో కలిసి $300 బిలియన్ భారీ ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ఈ నిధుల బదిలీకి అవసరమైన అన్ని రకాల లైసెన్సులు, మినహాయింపులను అమెరికా మంజూరు చేస్తుంది. అంతేకాకుండా ఇరాన్పై ఉన్న అన్ని రకాల ఆంక్షలను దశల వారీగా ఎత్తేయడానికి లేదా పూర్తిగా రద్దు చేయడానికి అమెరికా అంగీకరించింది.
చివరికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానానికి సైతం అమెరికా అంగీకరించింది. ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా ఎలాంటి ఆంక్షలు విధించదు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రవాణా వంటి సేవలకు కూడా అమెరికా మినహాయింపులిస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో సీజ్ అయిన ఇరాన్ ఆస్తుల్ని రిలీజ్ చేసేందుకు అమెరికా అనుమతులిస్తుంది. ఇప్పటికీ యుద్ధం ముగిసింది. 2 నెలల్లో మళ్లీ శాశ్వత ఒప్పందం జరగనుంది. ఈలోగా ఏమైనా తేడా వస్తే పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుంది.